ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీ యొక్క అత్యున్నతమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాము, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క సహాయమును మాకు దయచేసినందుకు స్తోత్రాలు. మా గృహాల చుట్టూను మీ కంచె దయచేసినందుకు వందనాలు. అయా, మమ్మల్ని మాకు కలిగిన సమస్తాన్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు, కంటి నిండా నిద్రను మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి, ఈ రోజున మమ్మల్ని సజీవ సంఖ్యలుగా మీ సన్నిధిలో నిలవబెట్టుకున్నందుకు వేలాది వేల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. 2 కొరింథీలు 12:9 నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని అయా మీరు పౌలు భక్తుడితో చెప్పిన మాటలు ఈ ఉదయకాల సమయంలో మాకు తెలియచేస్తూ జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, ఈ రోజున ఎన్నో బలహీనతల చేత, అయ్యా ఎన్నో తండ్రి సమస్యల చేత, ఎన్నో చిక్కుల చేత తండ్రి ఎంతోమంది బిడ్డలు జీవిస్తుండగా, అయ్యా ఎప్పుడైతే బలహీనులమో అప్పుడే మేము బలవంతులమని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అయా ఈ రోజున మీ కృప మాకు చాలును తండ్రి. మీ యొక్క కృపను బట్టి మేము ఏదైనాను చేయగలము తండ్రి. అయ్యా ఎక్కడ బలపరచాలో, ఎక్కడ ఏ మాటలు మాట్లాడాలో, ఎక్కడ ఏ విధంగా నడుచుకోవాలో ప్రతిదీ నాయన మీరు మాకు నేర్పిస్తూ వస్తారని, అయా మీ కృప మాకు చాలని దేనిని గూర్చి కూడా చింతించకుండా, అయా మీ కృప చొప్పున మీరు ఇస్తారనే విశ్వాసంతో, నమ్మకంతో, అయా ధైర్యముతో జీవించడానికి సహాయము దయచేయమని ఈ ఉదయకాల సమయంలో మేమందరమును కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అయా ఈ రోజున మమ్మల్ని మీకు సజీవ యాగంగా సమర్పించుకుంటుండగా సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరికి నీ తండ్రి మీరు తోడై ఉండండి. అయా ఎవరైతే ఈ రోజున నూతన ఆలోచనలు, నూతన ప్రణాళికలు కలిగి ఉన్నారో వాటన్నిటిలోనూ సఫలత దయచేయమని అడుగుతున్నాము. ఆగిపోయి ఉన్న ప్రతి పని కూడా మరలా పునరుద్ధరించబడ్డానికి సహాయం దయచేయండి. ఎవరు కూడా నాయన ఈ రోజున అనారోగ్యంతో, వ్యాధి బాధలతో, ఆయా సమస్యలతో ఉండకుండా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఆర్థిక పరంగాను బలపరచండి తండ్రి. అయా ఈ రోజున మా ప్రతి పనిలోనూ మాకు 100 ఆశీర్వాదమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా మేము వెనకబడేవారుగా ఉండకుండా ప్రతి విషయంలో తండ్రి జ్ఞానము కలిగి, బలము కలిగి, శక్తి కలిగి ముందుండడానికి మీ సహాయము మాకు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా మా యొక్క ప్రతి మార్గములోనూ మీ కంచె దయచేయండి నాయన. సురక్షితమైన, క్షేమకరమైన ప్రయాణాలు మాకు అనుగ్రహించండి తండ్రి. అపాయము, ప్రమాదము మాలో ఎవ్వరికి ఈరోజు కలగకుండా కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో, ఎగ్జామ్స్కి వెళ్తున్నారో వారిని జ్ఞానముతో నింపండి, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. హాస్పిటల్స్కి వెళ్తున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి ఆపరేషన్స్ ప్రతి విషయంలో మీ సహాయము వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా ఈ రోజున గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ కూడా మీ కంచె కాపుదల దయచేయమని అడుగుతున్నాము. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అదేవిధంగా తండ్రి ఈ రోజున మేము సమాధానకరమైన జీవితాన్ని జీవించడానికి కృప చూపించండి. ఎటువంటి మోసాల్లోనూ, చిక్కుల్లోనూ మేము పడిపోకుండా జాగరూకులమై ఉండడానికి కృప దయచేయండి తండ్రి. మా యొక్క విలువైన సమయాన్ని వ్యర్థపరిచేవారిగా మేము ఉండకుండా కూడా మాకు జ్ఞానము అనుగ్రహించండి తండ్రి. విభేదాలు, గొడవలు, అయ్యా సమస్యలు ఏవి కూడా మా చెంతకు రాకుండా మీరే మమ్మల్ని మీ మార్గంలో నడిపించమని, మీ నామానికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించే భాగ్యము ఈరోజు మాకు అనుగ్రహించమని ప్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఆశీర్వదించమని, వారందరికీ మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. ఈ రోజున మేము కొందరికైనా మీ యొక్క విలువైన, శ్రేష్టమైన మాటలు చెప్పడానికి మా నోటిని తండ్రి తెరవమని, మీ సహాయం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.